బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మెకు ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా కనిపించడం లేదు. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. నిర్మాతలు ప్రతిపాదించిన వర్కింగ్ నిబంధనలకి ఫెడరేషన్ కార్మికుల యూనియన్స్ అంగీకరించలేదు. దాంతో సమ్మె కొనసాగిస్తామని వెల్లడించిన సినీ కార్మికులు ప్రస్తుతం వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ 3 యూనియన్లకు పర్సెంటేజ్ పెంచలేమని ఒకవైపు నిర్మాతలు తెలిపారు. దాంతో సమ్మె ఇంకా కొనసాగుతోంది. కొనసాగినా పర్వాలేదంటోని నిర్మాతలు తెగేసి చెప్తున్నారు. రెడ్డి, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. మనకి విజయ్, ఏం జరుగుతోంది అసలు? మొత్తానికైతే విఫలమైనట్లుగా కనిపిస్తోంది చర్చలు. ఏ రకంగా సాటిస్ఫాక్షన్ లేరు, అసలు ఏంటి డీటెయిల్స్? సౌమ్య, అయితే గత 10 రోజులుగా కూడా ఈ యొక్క సినీ కార్మికుల నిరవధిక సమ్మె అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు చాంబర్ లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తో పలువురు నిర్మాతలు, ఇటు పలువురు ఫెడరేషన్ సంబంధించిన సభ్యులు కూడా మొత్తం భేటీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క చర్చలు అయితే విఫలంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పక్క నిర్మాతలు, మరొక పక్క ఈ ఫెడరేషన్ మధ్య ఇంకా కూడా కొలిక్కి రాలేదు వారి ప్రతిపాదనలు అయితే కొద్ది రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ సమ్మె మరికొద్ది రోజులుగా కూడా మరికొద్ది రోజులు కూడా ముందుకు వెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా మీటింగ్స్ జరుగుతాయని చెప్పేసి ఒక పక్క నిర్మాతలు అయితే మాట్లాడుతున్నారు. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ కూడా వీళ్ళు ఒకవేళ కనుక వాళ్ళ సమ్మె కనుక విరమించుకోకపోతే ఈ మీటింగ్స్ ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా చెప్పారు. మరొక పక్క డాన్సర్స్ ఎవరైతే ఫిల్మ్ సాంగ్స్ కి ఎవరైతే డాన్సర్స్ ఉంటారో ఆ డాన్సర్స్ కావచ్చు, ఆ సినిమాల్లో ఫైటర్స్ ఎవరైతే ఉంటారో ఫైటర్స్ కావచ్చు, ఇక ఇతర టెక్నీషియన్స్ కూడా కొంతమందికి ఈ 3 యూనియన్లకైతే ఈ 3 విభాగాల్లో ఉన్నటువంటి యూనియన్ లో పనిచేసేటువంటి సినీ కార్మికులకైతే పర్సంటేజ్ పెంచేది లేదంటూ కూడా ఒక పక్క నిర్మాతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి అటు ఫెడరేషన్ సభ్యులు కావచ్చు, ఇటు మొత్తం సినీ కార్మికులు కావచ్చు, మొత్తం అన్ని క్రాఫ్ట్స్ కి 24 క్రాఫ్ట్స్ కి కూడా పూర్తిగా ఆ యొక్క క్రాఫ్ట్స్ లో పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా ఖచ్చితంగా 30% పర్సంటేజ్ అనేది పెంచాలి, వారి వేతనాలంటూ కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బట్ నిర్మాతలు మాత్రం ఇటు డాన్సర్స్, ఫైటర్స్, ఈ టెక్నీషియన్స్ ఈ 3 విభాగాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం మొత్తం 30% పర్సెంటేజ్ వరకు పెంచేటువంటి అవకాశమే లేదంటూ కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇటు వారి ఫెడరేషన్స్ కు సంబంధించి, ఇటు చాంబర్ కు సంబంధించి కూడా నిర్మాతలు అలాగే ఫెడరేషన్ సభ్యుల మధ్య అయితే యొక్క మొత్తం చర్చలు అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ చర్చలు ఇంకా ముగిసేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. విజయ్, ఏదైతే ఇప్పుడు డాన్సర్స్ కానివ్వండి, ఇటు ఫైటర్స్ కానీ, టెక్నీషియన్స్ మెయిన్ గా ఈ 3 కూడా ఒక కీలక పాత్రనే వహిస్తుంది కదా, ఎందుకు వాళ్ళ విషయంలో ఎందుకు తగ్గట్లేదు? వివరాలు ఏంటి? ఖచ్చితంగా సౌమ్య, ఎందుకంటే ఏ సినిమాలో అయినా సరే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాటలు అలాగే ఫైట్స్ అనేటివి ఖచ్చితంగా ఒక ఆయువు పట్టు అని చెప్పుకోవాలి సినిమాకి. ఎందుకంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం, సినిమా అభిమానులు ఎవరైనా సరే సినిమాలో పాటలు బాగున్నాయి అంటే ఆ పాటలు ఆ సినిమాకి వెళ్ళడానికి చాలా మంది చూడడానికి వెళ్ళడానికి మొగ్గు చూపుతుంటారు. సో అలాంటి పరిస్థితుల్లోనే ఈ డాన్సర్స్ కూడా ఆ సినిమాకు పనిచేస్తూ ఉంటారు. ఫైటర్స్ కూడా ముఖ్యంగా లైక్ మాసీ హీరోస్ చేసేటువంటి సినిమాల్లో ఖచ్చితంగా ఫైట్స్ అనేటివి ఇంపార్టెంట్, 100కి 100% ఖచ్చితంగా కావాలి. సో ఆ మాసీ హీరోకి ఇచ్చేటువంటి ఎలివేషన్స్, ఈ ఫైట్స్ ఏవైతే ఉంటాయో వీటి కోసం కష్టపడేటువంటి ఫైటర్స్ కూడా ఇదే చెప్తాను. ఎందుకంటే ఏ సినిమాకైనా సరే సినిమాల్లో పనిచేసేటువంటి డాన్సర్ కావచ్చు, ఫైటర్స్ కావచ్చు ఖచ్చితంగా అవసరం. సో అలాంటి మాకు మీరు వేతనాలు పెంచకపోవడం ఏంటి? అలాగే బయట నుంచి అటు బాంబే నుంచి కానీ లేదా ఇటు చెన్నై నుంచి కానీ వచ్చేటువంటి డాన్సర్స్ కానీ అటు ఫైటర్స్ కానీ వాళ్ళకు మాత్రం ఎక్కువగా డబ్బులు ఇచ్చి వారి వేతనాల కంటే ఇక్కడ మాకు ఇస్తున్న దానికంటే ఎక్కువ వేతనాలు ఇచ్చి తీసుకోవడం ఎందుకు? సో మమ్మల్ని మీరు పక్కన పెట్టడం ఎందుకు అంటూ కూడా కొంత మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది స్వామి. అయితే ఇటు ఫైటర్స్ యూనియన్ కు సంబంధించిన సభ్యులు కావచ్చు, అటు డాన్సర్స్ యూనియన్ కు సంబంధించిన సభ్యులు కావచ్చు, ఇక టెక్నీషియన్ కు సంబంధించిన యూనియన్ సభ్యులు కావచ్చు, మొత్తం ఈ 3 యూనియన్స్ కి సంబంధించిన వీళ్ళకు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదు అంటూ కూడా అటు ప్రొడ్యూసర్స్ అయితే చెప్తారు. కానీ ఇటు ఈ 3 విభాగాల్లో పనిచేసినటువంటి కార్మికులు మాత్రం ఖచ్చితంగా మాకు 30% ఖచ్చితంగా పెంచాల్సిందే. ఎందుకంటే మేము లేకపోతే సినిమా అనేది ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఏ సినిమాలో అయినా సరే పాటలు, ఫైట్స్ లేకుండా, టెక్నీషియన్స్ లేకుండా అసలు సినిమా అనేది జరగదు, ముందుకు వెళ్ళదు. సో అలాంటిది మా పైన మీరు ఇంత కూడా కనికరం చూపించకుండా
మీరు మేము అడిగినటువంటి 30% కనుక పెంచకపోతే ఖచ్చితంగా ఈ సమ్మెని ఇంకా కూడా ఉధృతంగా మేము చేస్తామంటూ కూడా సినీ అయితే కార్మికులు విజయ్, మిగతా యూనియన్స్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్స్ ఈ సమ్మె చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 10 రోజుల పాటు అన్ని డిపార్ట్మెంట్స్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ముగ్గురిని ఈ 3 డిపార్ట్మెంట్స్ ని పెంచలేమని చెప్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు? మళ్ళీ వీళ్ళకు మద్దతు ఇస్తామంటున్నారా? మాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది అని ఏమైనా అంటే చేస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా మిగతాకు సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్లలో 21 క్రాఫ్ట్లు ఎవరైతే ఉన్నారో ఈ 3 విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకైతే మద్దతు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే అందరూ ఉంటేనే సినిమా, ఈ 24 క్రాఫ్ట్లలో పనిచేసేటువంటి కార్మికులు పనిచేస్తేనే ఒక సినిమా అనేది కంప్లీట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్లకు కూడా వేతనాలు పెంచాలి అంటూ కూడా ఒక మాట మాట్లాడుతా ఉన్నారు. బట్ ఇప్పటికే ఈ 3 విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వేతనాలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే అటు ఆర్టిస్టులుగా పనిచేస్తున్నటువంటి వారికి దీనికి సంబంధించి టెక్నీషియన్లకు కానీ లేదా ఇటు డాన్సర్స్ కానీ ఫైటర్స్ కానీ వీళ్ళందరికీ కూడా కొంత ఎక్కువగానే ఇస్తున్నామంటూ ప్రొడ్యూసర్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి వాళ్ళకే సుమారుగా 7 నుంచి 10,000 డాన్సర్స్ కి అయితే, అదే ఇంకా కొరియోగ్రాఫర్స్ కి అయితే ఇంకా భారీ మొత్తంలో ఇచ్చుకుంటున్నాము. మరొక పక్క అటు వీళ్ళందరూ సరిపోనట్టుగా కొరియోగ్రాఫర్ చెప్పినట్టుగా, అంటే ఏదైనా పాటని షూట్ చేయాలంటే కొరియోగ్రాఫర్ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే లొకేషన్స్ చూడాలన్నా కానీ సో ఆ లొకేషన్స్ కి తగ్గట్టుగా వారి కాస్ట్యూమ్స్ చేంజ్ చేయడం ఈ టెక్నీషియన్స్ పని కాబట్టి సో ఖచ్చితంగా బయట నుంచి వచ్చే వాళ్ళని కూడా మేము మేనేజ్ చేసుకోవాలి కాబట్టి సో ఆ ఖర్చు ఈ ఖర్చు ఎక్కువగా అవుతుంది. సో అందుకే మీకు పెంచలేమంటూ కూడా ఇటు ప్రొడ్యూసర్ చెప్తాను. బట్ మిగతాకు సంబంధించినటువంటి ఈ 21 క్రాఫ్ట్ లో ఉన్నటువంటి ఈ 3 క్రాఫ్ట్ విభాగాలు కాకుండా అంటే డాన్సర్స్ కావచ్చు, ఫైటర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, సో వీళ్ళ ముగ్గురికి మిగతా 21 క్రాఫ్ట్ లో పనిచేసేటువంటి కార్మికులు కూడా మద్దతుగా నిలుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సౌమ్య. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే డిస్కషన్స్ అయితే విఫలమైనట్లుగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతోంది? సినీ కార్మికుల సమ్మె కొనసాగిస్తున్నారు. మరి కొనసాగిస్తున్న తర్వాత మరి పర్వాలేదని చెప్తున్నారు ఇటు నిర్మాతలు. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరి 30% వేతనం పెంచుతారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఇంకా సమ్మె అయితే ఒక కొలిక్కి రానట్లుగానే కనిపిస్తోంది.